వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్ తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఐఎమ్ భానుప్రసాద్, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది. అట్లాగే ఆధార్ కార్డ్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది. అట్లాగే ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈమెయిల్ అయితే అవసరం ఉంటుంది. వారికి ఈమెయిల్ లేనట్లయితే వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఈమెయిల్ అయితే మనం తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అవసరం ఉంటుంది. అట్లాగే మనకు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఇన్వెస్టర్ యొక్క సిగ్నేచర్, అట్లాగే నామినీ సిగ్నేచర్, ఇన్వెస్టర్ ఆధార్ కార్డ్, అట్లాగే నామినీ ఆధార్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది. ఈ బేసిక్ డాక్యుమెంట్ తోటి మనం అయితే ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా అకౌంట్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకు అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాంట్లో మీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వైజ్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్లో మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని తీసుకున్నట్లయితే అడ్వైజర్ ఎవరైతే అడ్వైజ్ చేస్తుంటారో వారు చెప్పినటువంటి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే బెస్ట్ రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్ని బట్టి మీకు సూటబుల్ అయ్యేటువంటి ఫండ్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అట్లాగే మీకు ఇయర్లీ లేదా 6 మంత్స్కి ఒకసారి మీ యొక్క పోర్ట్ఫోలియోని అయితే రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ చేసినప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్ ఉన్నట్లయితే వాటిని అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. అట్లాగే పర్ఫార్మెన్స్ చేయనటువంటి ఫండ్స్ని వేరే ఫండ్స్కి అయితే స్విచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ ఫైనాన్షియల్ నీడ్ బట్టి మీ అడ్వైజర్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే పొందడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.